ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని బీజేపీ నాయకులు వేములవాడ రాజన్నకు కోడిమొక్కులు చెల్లించారు. బీజేపీ సీనియర్ నాయకులు అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రం నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు బైక్ ర్యాలీగా నిర్వహించి రాజన్నకు కోడిమొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థలకు బుద్ధి వచ్చే విధంగా నరేంద్ర మోదీ చేపడుతున్న ఆపరేషన్ సింధూర్ 2 సక్సెస్ కావాలని రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు. మన దేశ ఇండియన్ ఆర్మీకి నరేంద్ర మోదీకి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతమై మరి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలైనటువంటి జైష్ మహమ్మద్ కావచ్చు, టీఆర్ఎఫ్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, అటువంటి ఉగ్రవాద సంస్థలు పహల్గామాలోని 28 మంది భారతీయులను విచక్షణ రహితంగా మీరు హిందువులా అని చెప్పి గుడ్డలుడదీసి మరి కాల్చి చంపినటువంటి ఉగ్రవాద సంస్థలకు బుద్ధి వచ్చే విధంగా మరి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం కావాలి. మరి త్రివిధ దళాలు చెందినటువంటి ఆర్మీకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షలను మనోధైర్యాన్ని ఇచ్చి విజయవంతంగా భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదం నశించాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అనే కోడని కట్టేసి మొక్కు తీర్చుకొని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రింట్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఈ క్లిష్ట సమయంలో మరి పార్టీలకు అతీతంగా మరి రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు హిందుత్వాన్ని బలపరిచి ఈ యొక్క ఉగ్రవాదాన్ని నశించే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సోదరునికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.